హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను సింపుల్గా ఆలు ఫ్రై చేస్తున్నానండి. ఎక్కువ స్పైసెస్ ఏం లేకుండా. దానికోసం కొంచెం ఆయిల్ వేసుకున్నాను, ఆవాలు జీలకర్ర వేసుకున్నాను, కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఆలు వేసేసుకున్నాను. ఆలు కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాను ఆయిల్లో. తర్వాత కారము, ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసుకున్నాను. ఇవి బాగా కలుపుకోవాలి. చిన్న మంట మీదనే ఈ ఫ్రై అనేది మనము వాటర్ లేకుండానే నేను ఫ్రై చేశానండి. కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు సిమ్లోనే మనము ఈ ఆలు అనేది ఉడకనివ్వాలి. మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. ఈ ఆలు అనేది మనము ఎంత నిదానంగా సిమ్లో మనం ఫ్రై చేస్తే అంత టేస్టీగా వస్తుందండి ఈ కర్రీ. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. ఈ ఫ్రై చపాతీలో కానీ, రసం రైస్, సాంబార్ రైస్, కర్డ్ రైస్ తోటి చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.